సో ఇప్పుడు మనం ఫైనల్ టైప్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ ఏంటంటే ఏదర్ ఆక్టల్ టు హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ కానీ లేదంటే మనం హెక్సాడెసిమల్ టు ఆక్టల్ నెంబర్ సిస్టమ్ కానీ నేర్చుకుందామండి. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు క్లాస్లో మనం బైనరీ టు హెక్సాడెసిమల్ ఆర్ బైనరీ టు ఆక్టల్ నెంబర్ సిస్టమ్ ఇచ్చే ప్రొసీజర్ తెలుసండి. సో నేను ఇంతకుముందు మీకు ఏం చెప్పానంటే బైనరీ సంథింగ్ లైక్ యూనివర్సల్ నెంబర్ సిస్టమ్ వేర్ వీ కెన్ కన్వర్ట్ ఎనీ టైప్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ ఇంటూ బైనరీ నెంబర్ సిస్టమ్ ఆర్ బైనరీ నెంబర్ సిస్టమ్ టు ది ఎనీ నెంబర్ సిస్టమ్ అండి. బట్ ఇఫ్ యూ ఆర్ ట్రయింగ్ టు కన్వర్ట్ ది either octal to hexadecimal or hexadecimal to octal number system means there is no direct procedure. Why there is no direct procedure means ఒకవేళ మీరు డైరెక్ట్గా కన్వర్ట్ చేసిందంటే మళ్ళీ దాన్ని రివర్స్ బ్యాక్గా కన్వర్ట్ చేసినప్పుడు మీకు సేమ్ నెంబర్ సిస్టమ్ అనేది రావాలి, కానీ ఇక్కడ మీకు రాదండి, రైట్? సో ఎందుకంటే ఇక్కడ పవర్స్ అనేది ఈక్వల్ కాదు, ప్లస్ దేర్ ఇస్ నో డైరెక్ట్ ప్రొసీజర్ టు కన్వర్ట్ ది ఆక్టల్ టు హెక్సా ఆర్ హెక్సా టు ఆక్టల్ బికాస్ దే ఆర్ నాట్ ది యూనివర్సల్ నంబర్ సిస్టమ్, సంథింగ్ లైక్ దట్ యూ కెన్ రిమెంబర్. సో ఇప్పుడు ఆక్టల్ టు హెక్సాడెసిమల్ ఆర్ హెక్సాడెసిమల్ టు ఆక్టల్ నెంబర్ సిస్టమ్ ఇచ్చినప్పుడు ప్రొసీజర్ ఏందనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే, రైట్? సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. సో మనకు బైనరీ అనేది యూనివర్సల్ నెంబర్ సిస్టమ్ కదా, అంటే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నెంబర్ ఇచ్చిందండి, సంథింగ్ 375.246 ఇచ్చిందండి. ఇది ఆక్టల్ నెంబర్ సిస్టమ్. ఈ నెంబర్ సిస్టమ్ని మనం ఏం కన్వర్ట్ చేయాలంటే హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్, దీన్నే మనం హెచ్తో కూడా రిప్రజెంట్ చేయొచ్చండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేర్ ఈస్ నో డైరెక్ట్ ప్రొసీజర్ టు కన్వర్ట్ ది octal number system to the hexadecimal number system. Now how to convert the given number octal to the hexadecimal? We don't have direct procedure but we have the indirect procedure అండి. అంటే ఇప్పుడు దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తామంటే ఫస్ట్ ఇన్పుట్ ఏందండి ఆక్టల్ నంబర్ సిస్టమ్ కదా. సో స్టెప్ 1లో మనం ఏం చేస్తామంటే ఇచ్చిన ఈ ఆక్టల్ నంబర్ సిస్టమ్ని మనం ఏం చేస్తామంటే బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేసుకుంటాం. మనకు ప్రొసీజర్ తెలుసు కదా, ఆక్టల్ టు బైనరీ ఏంది 3-bit రిప్రజెంటేషన్లో రాస్తామని తెలుసు. ఇప్పుడు ఇచ్చిన నెంబర్ ఏందండి, వచ్చిన అవుట్పుట్ ఏంది బైనరీలో ఉంది, అంటే ఆక్టల్ టు బైనరీలో కన్వర్ట్ చేసినాం, రైట్? సో ఎందుకంటే డైరెక్ట్గా మనం ఆక్టల్ టు హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేయలేం కాబట్టి. సో బైనరీ టు మనం ఏ నెంబర్ సిస్టమ్ అయినా కన్వర్ట్ చేయొచ్చు, ఏ నెంబర్ సిస్టమ్ నుంచి బైనరీ కన్నా కన్వర్ట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే మనకి ఇప్పుడు అవుట్పుట్ ఏ నెంబర్ సిస్టంలో ఉందండి, బైనరీలో ఉంది. సో ఇప్పుడు ఈ బైనరీ నెంబర్ సిస్టమ్ నుంచి మనం హెక్సాడెసిమల్ అంటే 4-4-bitతో రాసుకుంటే మనకి ఏమొస్తుందంటే హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలంటే మనం ఆక్టల్ సిస్టమ్ నుంచి హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ డైరెక్ట్గా కన్వర్ట్ చేయలేం కాబట్టి ఫస్ట్ ఆక్టల్ నుంచి బైనరీ కన్వర్ట్ చేసిన తర్వాత ఆ వచ్చిన బైనరీ అవుట్పుట్ని మనం ఏమిగా కన్వర్ట్ చేస్తాం, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్గా కన్వర్ట్ చేస్తాం, రైట్? సో ఇది ప్రొసీజర్. మీరు హెక్సాడెసిమల్ నుంచి ఆక్టల్కి కన్వర్ట్ చేయాలన్నా ఆక్టల్ నుంచి హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ కన్వర్ట్ చేయాలన్నా. సో మనం ఫస్ట్ ఒక ప్రాబ్లం తీసుకుందామండి. సో ఇంతకుముందు క్లాసెస్ మీరు కన్నా వినుంటే సో దిస్ ఈజ్ నథింగ్ అండి, ఓన్లీ వీ నీడ్ టు రిమెంబర్ ద ప్రొసీజర్, రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఈజ్ వెరీ వెరీ ఈజీ ఫర్ అస్, రైట్? సో ఇప్పుడు మనకి ఇంటీజర్ పార్ట్ ఏముందంటే ఇక్కడ ఈ క్వశ్చన్లో, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సంథింగ్ దిస్ వన్ 375.246ని మనం ఏ విధంగా కన్వర్ట్ చేయాలంటే హెక్సాడెసిమల్ నెంబర్గా కన్వర్ట్ చేయాలి. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? కన్వర్ట్ ద గివెన్ ఆక్టల్ నెంబర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది బైనరీ రిప్రజెంటేషన్. నౌ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఆక్టల్ టు బైనరీ? 3-bit రిప్రజెంటేషన్. అంటే ప్రతి ఆక్టల్ నెంబర్ సిస్టంలో ఉండే బిట్ని మనం ఏం రాయాలి, 3-bit రాయాలి. సో 375 అంటే ఇది ఇంటీజర్ పార్ట్ ఈ డైరెక్షన్ కదా. సో 5కి బైనరీ నెంబర్ ఏంది, 3-bit నెంబర్ 101, 7కి 111, సో 3కి 011. నెక్స్ట్ రాడిక్స్ పాయింట్ అంటే ఇదే కదండి. సో ఇది రాడిక్స్ పాయింట్, ఇది ఫ్రాక్షనల్ పాయింట్ కదండి. సో 2కి 3-bit నెంబర్ ఏంది 010, 4కి 100, 6కి 110, రైట్? సో మీకు బైనరీ నెంబర్స్ ఎలా రాయాలి, సో ఎలా తీసుకోవాలనేది ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో మీకు ఇక్కడ అనాలిసిస్ అనేది డిఫికల్ట్గా ఉంటే మీరు జస్ట్ ఒకసారి ప్రీవియస్ క్లాస్కి వెళ్ళి వాచ్ చేయండి, ఎందుకంటే ఇది కంటిన్యూషన్ పార్ట్ ఆఫ్ ది ప్రీవియస్ క్లాస్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇది అయిపోయిందండి. ఇప్పుడు మనకు వచ్చిన అవుట్పుట్ నెంబర్ సిస్టమ్ ఏంటంటే ఆక్టల్ నుంచి బైనరీ ఉంది. సో ఈ బైనరీ నెంబర్ సిస్టమ్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్గా కన్వర్ట్ చేయాలండి, రైట్? సో బైనరీ టు హెక్సాడెసిమల్ అంటే ఏందండి, సో ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఈ నెంబర్ నేను ఇట్లా రాసుకున్నా, ఏమని రాసుకున్నా, 0, ఈ 4 1s ఉన్నాయి కదా, 5 1s ఉన్నాయి కదా, 5 1s నెక్స్ట్ 0 1. సో ఈ మొత్తాన్ని నేను ఇక్కడ రాసుకున్నా అనుకుందాం, రైట్? సో ఇప్పుడు ఇది బైనరీ నెంబర్, ఈ బైనరీ నెంబర్ని నేనేం కన్వర్ట్ చేయాలి, రైట్? సో హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్గా కన్వర్ట్ చేయాలి కదా. ఇప్పుడు చూడండి ఫస్ట్ మనం బైనరీ టు హెక్సాడెసిమల్కి ఇప్పుడు ఏం చేయాలండి, వచ్చిన అవుట్పుట్ ఏమో ఇది బైనరీ నెంబర్ సిస్టమ్, దీన్ని మనం హెక్సాడెసిమల్గా కన్వర్ట్ చేయాలి. రిలేషన్ ఏందండి 2 అంటే 4 bits తీసుకుంటే మాత్రమే మనము హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్గా రాయొచ్చు. ఇప్పుడు ఇంటీజర్ పార్ట్ అంటే ఏ డైరెక్షన్ అండి, సో ఇంటీజర్ పార్ట్ అంటే ఈ డైరెక్షన్, రైట్? సో ఇప్పుడు 4 bits అంటే ఏం తీసుకోవాలండి, ఈ 4 bits, రైట్? సో 110 అంటే ఏంటండి, D, అంతే కదా. 110 అంటే D.
రైట్. సో నెక్స్ట్ ఇక్కడ ఏముందండి 4 బిట్స్ తీసుకోవాలి 1111. సో 111 అంటే ఏంది మీకు డౌట్ ఉంటే ఈ కోడ్ రాసుకోండి 1 2 4 8 8 + 4 12 14 15. సో 15 మనం ఏమని రాస్తామండి 10 అంటే ఏ బి సి డి ఈ ఎఫ్. సో 11 12 13 14 15. మీకు ఇనిషియల్గా డౌట్ ఉంటే మీరు ఎలా రాసుకోండి. ఇక్కడ వచ్చిన నెంబర్ ఏందండి డి అంటే 13 110 అంటే 13 కాబట్టి డి రాసుకో. 15 అంటే ఇక్కడ మనం ఏం రాయాలండి ఎఫ్ అనేది రాస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ డైరెక్షన్లో వెళ్తున్నాం కాబట్టి ఒక జీరోనే ఉంది. ఇప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ని అపెండ్ చేయాలి 4 బిట్ కావాలంటే ఇలా 4 జీరోస్ అపెండ్ చేయాలి. సో ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుందండి మనకు 0. ఇప్పుడు ఇంటీజర్ పార్ట్ ఆన్సర్ ఏమొచ్చింది 0 FD. ఇప్పుడు ఫ్రాక్షనల్ పార్ట్ అంటే ఏ డైరెక్షన్ అండి ఈ డైరెక్షన్ కదా. ఓకే 4 బిట్ తీసుకోండి. 0101 అంటే ఎంతండి వాల్యూ అనేది 5 రైట్. సో నెక్స్ట్ 0011 4 బిట్ కదా అంటే 3. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది 0 ఉంది కదా దీనికి ఎన్ని బిట్స్ అపెండ్ చేయాలి ఈ డైరెక్షన్లో 4 బిట్ రిప్రజెంటేషన్ కాబట్టి 3 బిట్స్ అపెండ్ చేయాలి. సో ఆన్సర్ ఏమొచ్చింది 0. అంటే ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేసినామంటే ఆక్టల్ నంబర్ సిస్టమ్ని బైనరీగా కన్వర్ట్ చేసినాం. నవ్వు ఇదే బైనరీ నంబర్ సిస్టమ్ని మళ్ళీ ఏం కన్వర్ట్ చేసినాం హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్గా కన్వర్ట్ చేసామండి రైట్. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఐ విల్ గివ్ యూ జస్ట్ పాజ్ ది వీడియో దెన్ ట్రై టు ఫైండ్ అవుట్ ది ఆన్సర్ అండి. సో ఇప్పుడు ఇంతకుముందు మనం ఆక్టల్ టు హెక్సాడెసిమల్ నేర్చుకున్నాం. ఇప్పుడు హెక్సాడెసిమల్ టు ఆక్టల్ నంబర్ సిస్టమ్ అనేది నేర్చుకుందామండి. సో హియర్ ఆల్సో ద ప్రొసీజర్ ఈజ్ సేమ్ అండి. ఫస్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే B2E అంటే ఇది ఒక హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్. దీన్ని ఫైనల్గా మనం ఏం కన్వర్ట్ చేయాలంటే ఆక్టల్ నంబర్ సిస్టమ్గా కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే ఇక్కడ సో దేర్ ఈస్ నో డైరెక్ట్ ప్రొసీజర్ కదండి ఆక్టల్ టు హెక్సాడెసిమల్ ఆర్ హెక్సాడెసిమల్ టు ఆక్టల్ నంబర్ సిస్టమ్. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్ని బైనరీగా కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ 2లో ఏం చేస్తామంటే ఏదైతే మనకు బైనరీ రిప్రజెంటేషన్ వచ్చిందో దాన్ని మనం ఆక్టల్గా కన్వర్ట్ చేస్తాం సో దట్ వీ కెన్ కన్వర్ట్ ది హెక్సాడెసిమల్ టు ది ఆక్టల్ నంబర్ సిస్టమ్ ఇండైరెక్ట్లీ రైట్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చిందండి B2E. సో ఫైనల్ ఆక్టల్ నంబర్ సిస్టమ్ ఉండాలి కానీ ఫస్ట్ స్టెప్ 1 ఏంటండి ఇచ్చిన దాన్ని మనం ఏం కన్వర్ట్ చేయాలి బైనరీ రిప్రజెంటేషన్. సో హెక్సాడెసిమల్కి బైనరీకి రిలేషన్ ఏంది 2^4 కదా రైట్. సో 4 బిట్లో మనం రాయాలి రైట్. అంటే చూడండి బి అంటే మీకు తెలియకపోతే ఎలా రాసుకోవచ్చు అంటే మనకు ఇలా రాసుకోండి. మీరు ఇనిషియల్గా మీకు కన్ఫ్యూజన్ ఉంది అని మీరు అనుకుంటే ఇలా టేబుల్ రాసుకోండి. సో 15 14 13 12 11 10. సో ఇప్పుడు ఈ అంటే ఎంతండి ఈ అంటే 14 కాబట్టి 14 అని రాసుకోండి. ఎందుకంటే మీకు బైనరీ నెంబర్ డైరెక్ట్గా ఈ అంటే ఎంతో తెలియకపోతే తెలిస్తే డైరెక్ట్గా రాసేయండి. నెక్స్ట్ 2 అంటే 2 బి అంటే ఎంతండి 11. సో 11కి 4 బిట్ బైనరీ నెంబర్ ఏమొస్తుందండి ఫస్ట్ హెక్సాడెసిమల్ టు బైనరీ కన్వర్ట్ చేసాం కదా 4 బిట్ నెంబర్ ఏంటండి 1011. 2కి 4 బిట్ నెంబర్ ఏంటండి 0010. ఈ అంటే ఎంతండి 14. 14కి బైనరీ నెంబర్ ఏంది 1110. సో ఇది ఇంటీజర్ పార్ట్ అయిందండి రైట్. సో ఇన్ కేస్ మీకు ఫ్రాక్షనల్ పార్ట్ ఇస్తే మీరు ఇది సంథింగ్ ఫ్రాక్షనల్ పార్ట్ AB సంథింగ్ A12 అలా ఇచ్చిందంటే మీరు సేమ్ ప్రొసీజర్ అప్లై చేయండి. ఇప్పుడు స్టెప్ 1లో మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది బైనరీ నెంబర్ సిస్టమ్. నెక్స్ట్ ఏం చేయాలి బైనరీ టు ఆక్టల్ నెంబర్. ఫైనల్గా మనకు కావాల్సింది ఆక్టల్ బట్ ప్రొసీజర్ అనేది ఈ విధంగా చేస్తున్నాం. సో మనకు బైనరీ టు ఆక్టల్ రిప్రజెంటేషన్ ఏంది 8 బిట్ కదా. సో 3 బిట్ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇది ఇంటీజర్ పార్ట్ కాబట్టి కంప్లీట్గా మనం ఈ డైరెక్షన్ ఫాలో అవ్వాలి రైట్. సో ఈ డైరెక్షన్ ఫాలో అవ్వాలి. ఇక్కడ 3 బిట్స్ అంటే ఏంటండి 011. సో 011 అంటే ఏంటండి సో ఇదే మళ్ళీ నేను ఇక్కడ రాసుకుంటున్నా. సో 011. సో 011 అంటే ఏంటండి 6. నెక్స్ట్ 101 3 బిట్ వాల్యూ అంటే 5. నెక్స్ట్ 001 సో 3 బిట్ వాల్యూ 001 అంటే 4 రైట్. సారీ 100 అంటే 4. నెక్స్ట్ 101 రైట్. సో 101 అంటే 5. సో మీకు డౌట్ ఉంటే ఎందుకు ఈ డైరెక్షన్లో తీసుకుంటున్నాం అంటే ఇంటీజర్ పార్ట్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ టు ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్.